హాయ్ అండి. ఇవాళ బ్రెడ్‌తో ఒక సూపర్ స్నాక్ చేసుకుందాము. దీంట్లో అన్ని రకాల వెజిటబుల్స్ గూడా ఉంటాయన్నమాట. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో ఉడికించిన బంగాళదుంపలు 2, 100 గ్రాముల పన్నీరు తురుముకొని వేసుకోవాలి. నేను ఒక గుప్పెడు పచ్చి బఠానీ వేశాను. ఉడికించేసి ఈ విధంగా మెత్తగా చేసి వేస్తున్నాను. కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర. మా పిల్లలు ఇంట్లో పచ్చి బఠానీ తినరండి. అందుకని చెప్పేసి ఈ విధంగా మెత్తగా చేసేసి వేశాను. ఒక క్యారెట్టు సన్నగా తురుముకోవాలి. కొంచెం క్యాప్సికమ్ ముక్క, ఒక ఉల్లిపాయ అదేవిధంగా సన్నగా తరిగి వేసుకోవాలి. ఒక గుప్పెడు స్వీట్ కార్న్ వేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, ఒక స్పూన్ ధనియాల పొడి, పావు స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ స్పూన్ చాట్ మసాలా వేసుకొని ఇవన్నీ కలుపుకున్న తర్వాత మనం దీంట్లో చీజ్ వేసుకోవచ్చండి. నా దగ్గర అయితే చీజ్ క్యూబ్ ఉంది. నేను ఈ విధంగా తురిమేసి వేసుకుంటున్నాను. మీ దగ్గర ఎటువంటి చీజ్ ఉన్నా కూడా మీరు ఇందులో యాడ్ చేసుకోవచ్చు. లేకపోయినా స్కిప్ చేసేయచ్చు. ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుందని నేను ఈ విధంగా చీజ్ని తురిమి వేసాననమాట. ఈ విధంగా వేసి అన్నీ కలిపేసి మనకు ఒక ముద్దలాగా అవుతుందండి. అలా అయ్యే వరకు కలుపుకోవాలి. పిల్లలకి వెజిటేబుల్స్ తినమంటే అస్సలు తినరు కదా! మా పిల్లలు క్యాప్సికమ్ గానీ, పచ్చి బఠానీ గానీ అసలు ముట్టుకోరండి. కానీ ఇది చేసి పెడితే అస్సలు వదిలిపెట్టకుండా తింటారు. ఇది నార్మల్‌గా దొరికే బ్రెడ్ ఉంటుంది కదా! ఆ బ్రెడ్‌ని సైడ్స్ కట్ చేసేసి ఒక్కసారి వాటర్‌లో డిప్ చేసుకొని గట్టిగా ప్రెస్ చేసేసుకోవాలి. దాంట్లో మనం ముందుగా కలిపి పెట్టుకున్న వెజిటేబుల్ మిక్స్చర్‌ని ఈ విధంగా స్టఫ్ చేసుకోవాలండి. చిన్న బ్రెడ్ అయితే గనక మనకి ఇట్లా కొంచెం స్టఫింగ్‌కి ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు ఈ విధంగా ఒక బ్రెడ్ తీసుకొని గట్టిగా వాటర్ పిండేసిన తర్వాత దాంట్లో కొంచెం స్టఫింగ్ పెట్టుకొని దాని మీద తడిపిన ఇంకో బ్రెడ్ పెట్టి ఈ విధంగా కవర్ చేసుకుంటే మొత్తం చక్కగా స్టఫ్ అయిపోతుందన్నమాట. ఈ విధంగా పెద్ద బ్రెడ్ అయితే ఒక్క దాంట్లోనే కవర్ అయిపోతుంది. చిన్న బ్రెడ్స్ అయితే 2 బ్రెడ్స్ పెట్టుకొని ఈ విధంగా స్టఫ్ చేసుకోండి. అన్నీ ఈ విధంగా చేసుకున్న తర్వాత ఆయిల్ బాగా కాగిన తర్వాత దాంట్లో ఈ ఒక్కొక్క బాల్ వేసేసి చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇది బ్రెడ్ కాబట్టి చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది. కలర్ కూడా చాలా తొందరగా వచ్చేస్తుంది. ఈ విధంగా చుట్టూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకొని మనం ఆయిల్లోంచి తీసి పక్కన పెట్టేసుకోవాలి. వెజిటేబుల్స్ తినని పిల్లలకి ఈ రెసిపీ చేసి పెట్టండి. లొట్టలేసుకొని తింటారు. పిల్లలకి బాగా నచ్చుతుంది. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనకి ఎన్ని కావాలి అనుకుంటే అన్నీ ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మనం చాట్ మసాలా పౌడర్స్ వేసాం కదా! చాలా ట్యాంగీ ఫ్లేవర్ అండి. చట్పటా టేస్టీ ఉంటుందన్నమాట. ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకొని టొమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే వెజిటేబుల్స్ని కూడా మనం ఇష్టంగా తినే విధంగా పెట్టినట్టు ఉంటుంది పిల్లలకి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.